ఊహించినట్టే ఇండియా EU ఫ్రీ ట్రేడ్ డీల్ అమెరికాలో కల్లోలం సృష్టిస్తోంది. భారత్పై టారిఫ్లతో తాను రెచ్చిపోవడమే కాక యూరోపియన్ దేశాలను అదే చేయమని ఒత్తిడి చేసిన ట్రంప్ టీం తాజా డీల్పై తమ కడుపు మంట బయటపెట్టుకుంటోంది. అగ్రరాజ్యం లేకుంటే యూరప్కు దిక్కు లేదని ఒకడు, త్యాగాలు అమెరికా చేస్తే యూరోపియన్ దేశాలు భారత్కు సహకరిస్తాయని మరొకడు విమర్శలకు దిగుతున్నారు. భారత్ తన ఆదేశాలతోనే నడవాలని పగటి కలలు కన్న ట్రంప్ అయితే తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయ్యాడు. ఇంతకు భారత్ EU ట్రేడ్ డీల్పై అగ్రరాజ్యం ఎందుకని ఉక్కిరిబిక్కిరవుతోంది? గ్లోబల్ పాలిటిక్స్లో హిస్టారికల్ డీల్ క్రియేట్ చేయబోతున్న పెను సంచలనాలేంటి? వాణిజ్యానికి మించి భారత్తో రక్షణ భాగస్వామ్యంపై యూరప్ ఎందుకు దృష్టి పెట్టింది? భారత్ను టార్గెట్ చేసిన అమెరికా తన కన్ను తానే ఎలా పొడుచుకుంది? వాచ్ ఇట్. ఇండియా EU ఫ్రీ ట్రేడ్ డీల్ అమెరికా ఉక్కిరిబిక్కిరి. బిగ్గెస్ట్ డీల్ పై కడుపు మంట బయట పెట్టుకున్న ట్రంప్ టీం భారత్ను టార్గెట్ చేసి అమెరికా ఘోరమైన తప్పు చేసిందా? అమెరికా అంటే అగ్రరాజ్యం. అది తలుచుకుంటే ఎవరినైనా నామరూపాలు లేకుండా చేస్తుంది. దానికి ఉన్న ధన సైనిక బలాలతో ఎలాంటి దేశాన్నైనా తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకుంటుంది. ఆంక్షల పేరిట అవతలి వాళ్ల అంతు చూస్తుంది. చరిత్రలో చాలా దేశాలను ఇలాగే చిదిమేసింది. తన మాట వినని దేశాల్లో రాజకీయ సంక్షోభాలు సృష్టించడం, అది కుదరకపోతే ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేయడం, ఇలా ఒక్కటేంటి తన పంతం నెగ్గించుకోవడానికి అది చేయని కుట్రంటూ లేదు. అందుకే అమెరికాతో పెట్టుకునే ధైర్యం ఏ దేశము చేయదు. అలాంటి అమెరికాకు తొలిసారి ఘోరమైన ఓటమి ఎదురైంది. ఎందుకంటే అది రాంగ్ కంట్రీని టార్గెట్ చేసింది. ఎవరి ముందు తల వంచని దేశాన్ని చాలా రాంగ్ గా హ్యాండిల్ చేసింది. ట్రేడ్ డీల్ కుదరలేదని, రష్యాతో స్నేహం చేయొద్దని సుంకాలు విధించి 145 కోట్ల ప్రజలు ఉన్న దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని పగటి కలలు కంది. కానీ ఈ కుట్రలపై భారత్ ఎప్పుడూ వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే భారత్కు కాముగా తన పని తాను చేసుకుపోవడం ఒక్కటే తెలుసు. చివరికి అదే చేసింది. అగ్రరాజ్యం అన్న అమెరికా తలపొగరను కూడా దించేసింది. బహుశా ఈ దృశ్యాలు ట్రంప్ను అతడి టీంను చాలా కాలం వెంటాడుతాయి. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు, అంతకు మించి. తన మిత్రులు తనకు వ్యతిరేకంగా తన ప్రత్యర్థితో చేతులు కలిపారు. అమెరికా ఏ దేశంపై అయితే భారీగా సుంకాలు విధించమని కోరిందో వాళ్లే ఇప్పుడు సుంకాలను జీరోకు తెచ్చారు. తద్వారా మాకు అమెరికా కంటే భారత్తో స్నేహమే బెస్ట్ ఆప్షన్ అని ట్రంప్ ముఖం మీద చెప్పేశారు. ఇంకేముంది, అమెరికా కడుపు మంట బయట పెట్టుకోవడం షురూ చేసింది. బెదిరించిన నోటితోనే అన్యాయం, అక్రమం అంటూ గగ్గోలు పెడుతోంది. That he has worked to negotiate a settlement on Russia, Ukraine. The U.S. has made much bigger sacrifices than the Europeans have. We have put 25% tariffs on India for buying Russian oil. Guess what happened last week? The Europeans signed a trade deal with India. And just to be clear again, the Russian oil goes into India, the refined products come out, and the Europeans buy the refined products. They are financing the war against themselves. So President Trump's leadership, we will eventually end this Ukraine-Russia war. భారత్ EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేతులు మారుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు యూరప్ కంటే అమెరికానే ఎక్కువ త్యాగం చేసిందని, అలాంటిది భారత్కు EU సహకరించడం సరికాదని విమర్శించాడు. ఈ ఒప్పందం పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడమేనని ఆరోపించాడు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో అమెరికా భారత్పై 25% వరకు పన్నులు విధించింది. ఇండియా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో పోటీ లేకుండా చేసి భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీయాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా యూరోపియన్ దేశాలు భారత్తో భారీ ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వాషింగ్టన్ కు మింగుడు పడ్డం లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ టీం హిస్టారికల్ డీల్ పై నోటికొచ్చింది పేలుతోంది. ఒక బెసెంటే కాదు, నాటో చీఫ్ మార్కో రుట్టే కూడా అది చేశాడు. They need a secure Arctic, they need to secure Euro-Atlantic, and they also need to secure Europe. So the US has every interest in NATO as much as Canada and the European NATO allies. But for Europe, if you really want to go it alone, and those of you who are planning for that, forget that you can ever get there with 5%. It will be 10%. You have to build up your own nuclear capability. That costs billions and billions of euros. You will lose then, in that scenario, you would lose the ultimate guarantor of our freedom, which is the US nuclear umbrella. So, hey, good luck.
అమెరికా సైన్యం మద్దతు లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోగలదా అనేది నాటో చీఫ్ ప్రశ్న. ఒకవేళ రక్షించుకోగలదని భావిస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న సైనిక వ్యయాలను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ఎవరైనా అనుకుంటే యూరోపియన్ యూనియన్ లేదా యూరప్ మొత్తం అమెరికా లేకుండా తనను తాను రక్షించుకోగలదు అని కలలు కనండి. మీరు చేయలేరు. యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఒకదానికి మరొకటి అవసరం. మీరు నిజంగా ఒంటరిగా ముందుకు వెళ్లాలనుకుంటే మీరు ఎప్పుడైనా 5% అక్కడికి చేరుకోగలరని మర్చిపోండి. అది 10% అవుతుంది. మీరు మీ స్వంత అణు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దానికి బిలియన్ల యూరోలు ఖర్చవుతాయి. అమెరికా లేకుంటే స్వేచ్ఛ కోల్పోతాం, అమెరికా అణుగొడుగు కోల్పోతామని బ్రసెల్స్ లో EU చట్టసభ సభ్యులతో రుట్టే వ్యాఖ్యానించాడు. పైకి ఈ వ్యాఖ్యలు గ్రీన్లాండ్ కేరాఫ్ గా చేసిన పరోక్షంగా భారత్తో ఫ్రీ ట్రేడ్ డీల్ విషయంలోనే ఈ కడుపుమంట అంతా. కానీ భారత్ ఈ డీల్ పై ట్రంప్ టీం ఇంతలా ఎందుకు కడుపుమంట బయటపెట్టుకుంటోంది? అమెరికా లేకపోతే యూరప్ కు రక్షణ లేదని నాటో చీఫ్ రుట్టే ఎందుకంటున్నాడు? భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా వర్ణించగా, ప్రధాని మోడీ దీనిని భారత్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు కీలక అడుగని పేర్కొన్నారు. ఈ రెండు నిజాలే. అందుకే ట్రంప్ టీం ఇంతలా కంగారు పడుతోంది. భారత ఎగుమతులను దెబ్బతీయాలని ట్రంప్ ప్రయత్నించినప్పటికీ మోడీ సర్కారు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడంలో సక్సెస్ అయింది. గత ఏడాది ఆగస్టు నాటికి మన దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో $69.16 బిలియన్ చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 25.93%, ఆభరణాల ఎగుమతులు 15.57% పెరిగాయి. UAE, నెదర్లాండ్స్, చైనా వంటి దేశాలతో వాణిజ్యం పెంచుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని ఇండియా తట్టుకోగలిగింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తో భారీ ఒప్పందం ద్వారా ఎవరూ టచ్ చేయలేని స్థాయికి భారత్ చేరుకోబోతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు భారత్కు అనుకూలంగా మారుతున్నాయి. అమెరికాకు కేవలం భారత్తోనే కాదు, మిత్రదేశాలైన నాటో సభ్యులతో కూడా విభేదాలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపేస్తానని ట్రంప్ ప్రకటించడం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు నచ్చలేదు. దీనికి తోడు డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తానన్న ట్రంప్ ప్రతిపాదన కెనడాపై 100% పన్నుల వార్నింగ్ నాటో దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ గ్యాప్ లో భారతీయ దగ్గరవడం అమెరికా ఆధిపత్యానికి గట్టి దెబ్బగా మారింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. తాము లేకపోతే యూరోపియన్ దేశాలకు భద్రత ఉండదు అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న అమెరికాను ఈ విషయంలోనూ భారత్ గట్టి దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఈ ఒప్పందం కేవలం వస్తువులకే పరిమితం కాలేదు. యూరోపియన్ యూనియన్ దేశాలకు రక్షకుడిగా భారత్ అవతరించబోతోంది. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అందులో భాగమే. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, సైబర్ రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల విషయంలో భారత్, ఈ దేశాలు నేరుగా సహకరించుకుంటాయి. భారతీయ రక్షణ రంగ సంస్థలు, యూరోపియన్ రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేసేలా ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టెక్నాలజీ బదిలీ జరుగుతుంది. అమెరికా తన రక్షణ బంధాలను వ్యాపార కోణంలో చూస్తుండటంతో యూరోపియన్ దేశాలు భారత్ను ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ తన రక్షణ, ఆర్థిక అవసరాల కోసం అమెరికాపైనే కాకుండా ఇండియాతో బంధాన్ని పెంచుకోవడం ద్వారా స్వయం ప్రతిపత్తిని చాటుకోవాలనుకుంది. రక్షణ పరికరాలు, సాంకేతికత కోసం అగ్రరాజ్యంపై ఆధారపడ్డాన్ని తగ్గించి భారత్ వంటి దేశాలతో ఉమ్మడి ఉత్పత్తి ద్వారా తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని భావించింది. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ద్వారా అత్యంత రహస్య సమాచారాన్ని సైతం పరస్పరం పంచుకోవడానికి అవసరమైన ప్రాథమిక చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ మధ్య జరిగింది కేవలం ఒక సాధారణ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కాదు. అమెరికా అహం దించి భారత్ను అందలం ఎక్కించే చారిత్రక అగ్రిమెంట్. ఇది తెలుసు కాబట్టి ట్రంప్ టీం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతోంది. కానీ ఎంత రెచ్చిపోయినా ఒరిగేదేమీ లేదు. అమెరికాకు జరగాల్సిన నష్టం ఎప్పుడూ జరిగిపోయింది. ట్రంప్ రాంగ్ కంట్రీని ఎంచుకున్నాడు అనేది అందుకే.